जय श्री राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। श्रीराम नाम వరానన ఓం నమ ఇతి. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మనము శ్రీరామాయణాన్ని మొదలు పెట్టుకోబోతున్నాం. ఎందుకంటే ఈరోజు శ్రీరామనవమి. ఆ సందర్భంగా శ్రీరామనవమి రోజు మొదలుపెట్టినటువంటి ఈ రామాయణం ప్రవచనం అనేది విజయవంతంగా కొనసాగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మొదలు పెడదాం. సో ఇందాక మనము చెప్పుకున్నటువంటి శ్లోకము మీ అందరూ వినే ఉంటారు. ఇది విష్ణు సహస్రనామంలోని శ్లోకం అన్నమాట. ఇక్కడ పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్తూ ఉంటారన్నమాట. రామనామం యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు. ఏమని? సహస్రనామ తత్తుల్యం. సహస్రనామ అంటే 1000 నామాలు. మరి 1000 నామాలు తత్తుల్యం దేనికి సమానం అంటే రామనామానికి సమానమని చెప్తున్నారు. మరి ఏ 1000 నామాలు అంటే భగవంతుని యొక్క 1000 నామాలు. మామూలుగా మనందరం కూడా అంటూ ఉంటాం, నారాయణ, కేశవ, మాధవ, గోవింద, పరంధామ, వాసుదేవ, ఇలా రకరకాలుగా భగవంతునికి అనంతమైన పేర్లున్నాయి. మరి ఆ పేర్లన్నిటినీ, ఆ నామాలన్నింటినీ 1000 సార్లు మనము పలికితే, 1000 పేర్లను పలికితే మనకి ఎంత పుణ్యం వస్తుందో, ఒక్కసారి రామా అంటే మనకు అంత పుణ్యం వస్తుందన్నమాట. చూడండి, ఈ నామము అనేది ఎంత శక్తివంతంగా ఉందో. కాబట్టి ఒక్కసారి పలికితే 1000 నామాలు పలికిన పుణ్యం, 2 సార్లు పలికితే 2000 నామాలు పలికినంత పుణ్యం అన్నమాట. కాబట్టి మరి ఈ విధంగా పలకడం వలన మనకు పుణ్యం వస్తుంది అని మనకు రుజువు ఏంటి అంటే, ఇక్కడ సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా చెప్తున్నారనమాట. 9వ అధ్యాయం 22వ శ్లోకంలో, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అంటే అనన్యాశ్చింతయంతో మాం, అనన్యంగా అంటే ఎప్పుడూ కూడా నిరంతరంగా ఎవరైతే నా నామాన్ని స్మరిస్తూ ఉంటారో వాళ్ళ యొక్క యోగక్షేమాలన్నీ కూడా నేను చూసుకుంటాను అని భగవంతుడు సాక్షాత్తుగా అక్కడ స్వయంగా చెప్పి ఉన్నారనమాట. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మన యొక్క యోగక్షేమాలన్నీ మన తల్లిదండ్రులు చూసుకుంటూ ఉంటారు. అందుకే మనం చాలా సంతోషంగా ఏ చీకు చింత లేకుండా ఉంటాం. అలాగే మొత్తం లోకానికంతటికి కూడా తండ్రి అయినటువంటి ఆ భగవంతుడు ఏమని చెప్తున్నారు? మీ యోగక్షేమం నేను చూసుకుంటాను అన్నారు. మన దగ్గర ఏదైతే ఉందో అది ఆ ఐశ్వర్యం పోకుండా, తర్వాత మనకి ఏదైతే కావాలనో అది ఇచ్చేటువంటి గుణము భగవంతుని దగ్గర ఉంది. అందుకే ఆయన చెప్తున్నారు, ఎవరైతే నా నామాన్ని తీసుకుంటారో వాళ్ళ యొక్క యోగక్షేమాలన్నీ కూడా నేను చూసుకుంటాను అని చెప్తున్నారనమాట. అలాంటి పవిత్ర నామం కలిగినటువంటి శ్రీరాముని పండుగ ఈరోజు శ్రీరాముని పుట్టినరోజు. మరి భగవంతునికి పుట్టుక ఉంటుందా, చావు ఉంటుందా అంటే ఆ విధంగా మనలాగా ఆయన పుట్టాడనమాట. అవతరిస్తారు. అవతరించడం అంటే ఎలాగైతే సూర్యుడు ఉదయాన్నే ఉదయిస్తాడు, సాయంత్రం అస్తమిస్తాడు. అంటే మనకు కనిపించకపోయినంత మాత్రాన సూర్యుడు లేడు అని కాదు, ఇంకొక దేశంలో కనిపిస్తూ ఉంటాడు. ఆ విధంగా ఇక్కడ లీలలు అయిపోయిన తర్వాత భగవంతుడు ఇంకొక లోకంలో లీలలను ప్రారంభం చేస్తూ ఉంటాడు. కాబట్టి భగవంతుడు అవతరిస్తారనమాట. మరి
ఎందుకు భగవంతుడు అవతరిస్తారు, ఏం అవసరం ఆయనకి అనంటే ఈ విషయాన్ని గురించి కూడా సాక్షాత్తు భగవంతుడే చెప్తున్నారనమాట. భగవద్గీతలోని 4వ అధ్యాయంలో 8వ శ్లోకంలో ఈ విధంగా చెప్తున్నారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. చూడండి, అంటే సాధువులను ఉద్ధరించడానికి, దుష్టులను శిక్షించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి ప్రతి యుగంలో కూడా నేను అవతరిస్తాను అని భగవంతుడు చెప్తున్నాడు. మరి ఏ దుష్టుని శిక్షించడానికి రాముడు అవతరించారు, ఆ విషయం మనందరికీ తెలుసు కదా. రావణాసురుణ్ణి సంహరించడానికి అవతరించారు. మరి ఎందుకు రావణాసురుడు దుష్టుడయ్యాడు అంటే, త్రేతాయుగంలో రావణాసురుడు మునులు, దేవతలు, ఋషులు అందరినీ కూడా ఎంతో ఇబ్బంది పెడుతున్నాడనమాట. ఆ రాక్షసుడిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. సో రాక్షసుడు అంటే ఇక్కడ ధర్మ విరుద్ధంగా ప్రవర్తించేవాడు అని అర్థం. సో రూపంలోనే కాదు, మానసికంగా కూడా ఆలోచనలు ఉన్నప్పుడు వాళ్ళు రాక్షసత్వాన్ని పొంది ఉంటారు. మనం గమనిస్తూ ఉంటాం. పైకి చూడ్డానికి చాలా మంచిగా ఉంటారు కొంతమంది, కానీ లోపల వాళ్ళ ఆలోచనలు చాలా క్రూరంగా ఉంటాయి. సో కాబట్టి కలియుగంలో ఇలాంటి రాక్షసులను మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఎవరైతే అధర్మంగా ప్రవర్తించాలి అని అనుకుంటారో అలాంటి వాళ్ళందరినీ మనము రాక్షసుల కింద లెక్కగట్టచ్చు. అలాంటి రాక్షసుడు రావణాసురుడు మునులను, దేవతలను, ఋషులను ఎంతోమందిని ఇబ్బంది పెడుతూ ఉన్నారన్నమాట. ఆ ఇబ్బందులను తట్టుకోలేక దేవతలందరూ కూడా, ఋషులు, మునులు అందరూ కూడా రావణాసురుని నుంచి రక్షించమని కోరుకుంటూ, వేడుకుంటూ బ్రహ్మ దగ్గరికి వెళ్తారు. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ వాళ్ళందరినీ తీసుకొని మహావిష్ణువు దగ్గరికి వెళ్తారనమాట. అక్కడ మహావిష్ణువును వాళ్ళందరూ ప్రార్థిస్తారు. అప్పుడు ఆయన, నేను రామునిగా అవతరించి రావణాసురుణ్ణి సంహరిస్తాను అని చెప్తారు. అదే సమయంలో కోసల దేశానికి రాజైనటువంటి దశరథ మహారాజుకు సంతానం ఉండదనమాట. ఆయన చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడు వశిష్ఠ మహాముని యొక్క సలహా మేరకు ఆయన పుత్ర కామేశ్వరి యాగం చేసి చైత్రమాసం శుద్ధ నవమి రోజు రామునికి జన్మనివ్వడం జరుగుతుంది. కాబట్టి మొదటి పుత్రునిగా రాముణ్ణి దశరథ మహారాజు పొందుతారు. కాబట్టి ఆ రోజునే మనము శ్రీరామనవమి జరుపుకుంటాం. కాబట్టి రామునికి ఎన్ని తెలుసో, ఎంత తెలుసో రావణాసురునికి కూడా అన్నీ తెలుసు, అంతా తెలుసు. కానీ రాముడు ధర్మాన్ని అనుష్ఠించాడు, రావణాసురుడు అధర్మాన్ని పట్టుకున్నాడు. కాబట్టే రాముడు భగవంతుడయ్యాడు, రావణాసురుడు రాక్షసుడయ్యాడు. మరి ధర్మం అంటున్నాం కదా, ఏంటి ధర్మం అంటే, ఈ ధర్మం అనేది ఏంటి అనేది మనకు వేదాలు చెప్తాయి. వేదాలు చెప్పే విషయాలన్నీ ధర్మాలే అన్నమాట. మరి మనము సులభంగా అర్థం చేసుకోవాలంటే మన పరిభాషలో మంచి పనులు అని చెప్పచ్చు. ఇతరులను హింసించకుండా ఉండేటువంటి అధర్మంగా, అంటే వాళ్ళకి ఎలాంటి కష్టం కలిగించకుండా మనం ఏ పనులైతే చేస్తామో వాటిని ధర్మపరమైన పనులు అని చెప్పచ్చు అన్నమాట. కాబట్టి వేదాలలో ఉండేటువంటి ధర్మాన్ని మనం ఎందుకు ఆచరించాలి అని అంటే, అవి సాక్షాత్తు భగవంతుని శ్వాస నుంచే వచ్చాయన్నమాట. ఎలాగైతే ఇప్పుడు మనము ఏదైనా ఒక ఫ్రిడ్జో, టీవీనో, లేకపోతే ఒక మిక్సీనో ఎలాగా వస్తువులు కొన్నప్పుడు అది ఎలా పనిచేస్తుంది, ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి ఆ పరికరంలో అని చెప్పడానికి ఒక చిన్న మాన్యువల్ ఇస్తారనమాట మనకు కదా. కాబట్టి ఆ మాన్యువల్ను మనం చూసి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని మనం సాల్వ్ చేసుకుంటాం. అదేవిధంగా ఒక మనిషి ఎలా బ్రతకాలి, అసలు ఎందుకు పుట్టాడు, ఎందుకు చనిపోతాడు, బ్రతికున్నంతకాలం అతను ఎలా నడుచుకోవాలి అనే విషయాలన్నింటినీ మనకు చెప్పేటువంటి మాన్యువల్ ఏంటి అంటే అది మనకు వేదాలే అన్నమాట. ఆ వేదాలు మనకు భగవంతుడు సాక్షాత్తు ఇచ్చారు కాబట్టి వేదాలను మనము అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి రాముడు ఏం చెప్పినా కూడా, ఏం చేసినా కూడా శాస్త్ర ప్రకారమే చేసేవాడు. అందుకే ఆయన మర్యాదా పురుషోత్తముడు అని ప్రసిద్ధి పొందినాడు. మనకు ఒక మనిషి ఎలా బ్రతకాలి అనేది
ఆయన ప్రాక్టికల్గా చేసి చూపించినాడనమాట. ఆచరించి తన జీవితమే ఒక ఆదర్శంగా నిలిచే విధంగా ఆయన జీవించడం జరిగింది. కాబట్టి మనం పండగ చేసుకోవడము అంటే కొత్త బట్టలు కొనుక్కోవడం, పిండి వంటలు చేసుకోవడం, ఏదో పూజ చేయడం అయిపోయింది. ఇంకా మళ్ళీ మరుసటి రోజు నుంచి మామూలే. ఇలా చేసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. మనం పండగ ఎప్పుడు చేసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది అంటే, ఆ సమయంలో వాళ్ళు ఎందుకు అవతరించారు, వాళ్ళు మనకేమి నేర్పించడానికి ఈ భూలోకానికి వచ్చారు అని తెలుసుకొని వాటిని ఆచరణలో పెట్టడానికి మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో అప్పుడు పండగ చేసుకునే దానికి ఒక సార్థకత అనేది ఉంటుంది. ఆ విధంగా చేయడానికి మనము ప్రయత్నించాలన్నమాట. కాబట్టి మనం రామాయణాన్ని గమనిస్తే రామాయణంలో లేని ధర్మం లేదు. ఒక కొడుకు ఎలా ఉండాలి తండ్రితో రామాయణం చెప్తుంది. ఒక తండ్రి కొడుకుల్ని ఎలా చూసుకోవాలి రామాయణం చెప్తుంది. ఒక భర్తతో భార్య ఎలా మసలుకోవాలి, ఒక భార్య భర్తతో ఎలా ఉండాలి, ఇలా ప్రతి విషయాన్ని ఒక గురువు ఎలా ఉంటాడు, శిష్యుడు గురువు పట్ల ఎలాంటి వినయంతో ఉండాలి, వారి మధ్య ఎలాంటి సంబంధం ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, అత్తాకోడళ్ళు ఎలా ఉండాలి, రాజు ప్రజల మధ్య సంబంధం ఎలా ఉండాలి, స్నేహం అంటే ఎలా ఉండాలి, ఒక ఉద్యోగి యజమానితో ఎలా ఉండాలి, ఇలా ప్రతి విషయాన్ని కూడా మనము రామాయణంలో గమనించవచ్చు అనమాట. కాబట్టి ఇది మనము చదివి మనం అర్థం చేసుకుని మన నిజ జీవితంలో దాన్ని ఆచరించడానికి ప్రయత్నించినప్పుడు మన జీవితం ఎంతో ఆనందమయంగా మారుతుంది. రామయతి ఇతి రామః అంటే లోకులనందరినీ కూడా రమింపజేసేటువంటి రామము రామనామము అని అర్థం. ఈ రామనామము రాముడు పుట్టకముందు నుంచే ఉందన్నమాట. ఇది చాలా పురాతనమైనటువంటి గొప్ప శక్తి ఉన్నటువంటి నామము రామనామము. మరి వాల్మీకి మహర్షి రామాయణంలో మనం శ్లోకాలు గమనించినప్పుడు ఈయన గొప్పవాడు, ఈయన దుష్టుడు అని ఎక్కడ చెప్పరు. ఆయన కేవలం ఏం చెప్తారంటే ఈయన ఇలా ప్రవర్తించాడు, ఆయన అలా ప్రవర్తించాడు, మరి ధర్మబద్ధంగా ప్రవర్తిస్తే ఇలాంటి ఫలితాలు ఉంటాయి, అధర్మబద్ధంగా ప్రవర్తిస్తే ఇలాంటి ఫలితాలు ఉంటాయి అని మాత్రం చెప్తారు. దాన్ని మనము విన్నప్పుడు చదివినప్పుడు మరి మనం ఎలా నడుచుకోవాలి అని డిసైడ్ చేసుకోవడం అది మన చేతుల్లోనే ఉంటుందన్నమాట. కాబట్టి మనకి ఏది నచ్చితే దాన్ని మనము అనుసరించవచ్చు. కాబట్టి అసలు ధర్మం అంటే ఏంది, అధర్మం అంటే అని తెలిస్తే కదా మనం అనుసరించేది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా రామాయణాన్ని పారాయణం చేయడం ఎంతో అవసరం. అది కేవలం పారాయణ చేయడమే కాదు, అనుసరించాల్సిన, ఆచరించాల్సిన ఆది కావ్యం కూడా అన్నమాట. కాబట్టి రాముడు ఏం చేసినా కూడా వేద ప్రకారమే చేస్తాడు, ధర్మాన్నే అనుష్ఠిస్తారు, ఋషివాక్కులనే ఆచరిస్తారనమాట. తన స్వంత బుద్ధితో ఏది చేయడు. నా ఇష్టం వచ్చినట్టు నేను ఇలా ఉంటాను, నాకు ఇది ఇష్టం కాబట్టి తింటాను, నాకు ఇష్టం కాబట్టి ఇప్పుడు పడుకుంటానని ఏ రోజు అనడు ఆయన ఏది ధర్మమో ఏది శాస్త్రమో అది మాత్రమే ఆచరిస్తాడు. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మానవుని గొప్పతనాన్ని నిరూపించిన అవతారము రామావతారం. ఎలా ఇది గొప్పతనాన్ని నిరూపించినారు అని అంటే, రావణాసురుడు బ్రహ్మ దగ్గర వరం కోరుకునేటప్పుడు ఒకానొకప్పుడు ఆయన మిగిలిన అందరి చేతిలో మరణం ఉండేటట్టు అడుగుతాడు. కానీ దేవతలు, గంధర్వులు, కిన్నెరలు, యక్షులు ఇలా, కానీ కేవలం మనుష్యులు వీళ్ళు నన్నేం చేస్తారు అని మనుష్య జన్మను చులకనగా చూసినటువంటి రావణాసురునికి నరుని యొక్క గొప్పతనాన్ని చాటినటువంటి అవతారము రామావతారం. అలాంటి రామునికి మనము ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండాలి. అంటే కృతజ్ఞత తెలపడం అంటే థ్యాంక్ యూ అని చెప్పడం కాదు, దాన్ని వినాలి, దాన్ని మనం ఆచరించాలి. అలా ఆచరించినప్పుడు మనం కూడా ధర్మాన్ని పట్టుకున్నప్పుడు మన యొక్క మూఢ విశ్వాసాలన్నీ కూడా తొలగిపోతాయి. మనము ధర్మబద్ధంగా జీవించినప్పుడు సమాజం అంతా కూడా సంతోషంగా ఉంటుందన్నమాట. ఈ మన భూమిపైన 84 లక్షల రకాల జీవులు ఉన్నాయి. అయితే ఇన్ని జీవుల్లో కూడా కేవలం ఒక్క మానవునికి మాత్రమే
వాక్కు అనేటువంటి వరం ఉంది. కాబట్టి కొంతమందికి అయితే ఆ అదృష్టం కూడా ఉండదు కదా. మనం చూస్తూ ఉంటాం, కొందరు మూగవాళ్ళు మాట్లాడలేరు. మరి మనం ఎంత అదృష్టవంతులం చూడండి. 84 లక్షల రకాల జీవరాశుల్లో కేవలం మానవుడు మాత్రమే మాట్లాడగలుగుతాడు, రామా అని నోరారా పిలవగలుగుతాడు. కాబట్టి మనం ఈ విషయాలన్నీ గుర్తుంచుకొని వాటిని ఆచరించడానికి ప్రయత్నం చేద్దాం. మనము రేపటి క్లాస్ నుండి కూడా రామాయణం గురించి వివరంగా ఒక్కొక్క కాండ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్. హరే కృష్ణ.